లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అనుదినం ప్రభు సన్నిధిలో మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాం. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం తెరిచినట్టయితే దావీదు రాసిన 27వ కీర్తన 4వ చరణం, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రియా దేవుని సహోదరుడా, సహోదరి, మనమందరం కూడా దేవుణ్ణి ఎన్నో అడుగుతూ ఉంటాం. కానీ మనము దేవుణ్ణి ఒక గిఫ్ట్ అడగాలి. ఆ గిఫ్ట్ ఏమై ఉండాలంటే, ప్రభువా నాకు ప్రార్థనా శక్తి దయచేయండి అయ్యా, నాకు ప్రార్థన ఆత్మను దయచేయండి అయ్యా అని ప్రభువారిని మీరు వేడుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో మీరు ప్రభువారిని ఏమి అడిగినా, ఎన్ని ఆయన దగ్గర నుంచి పొందుకున్నా అవి ఏది కూడా శాశ్వతము కాదు. అవి ఏవి కూడా మనకి తో పాటు నిలిచి ఉండవు. కానీ మీరు ప్రభు సన్నిధిలో, ప్రభువా నాకు ప్రార్థనాత్మను దయచేయండి అని మోకరించి ప్రార్థన చేసి మీరు ఆయన దగ్గర నుంచి ప్రార్థనా శక్తిని ఒక వరముగా పొందుకోగలిగితే, మీరు ఏ ప్రాంతంలో ఉండి మోకరిస్తారో అక్కడికి యెహోవా మహిమ దిగుతుంది. ఆమేన్. ఆ రోజు సొలొమోను దేవుడి మందిరము కట్టించిన తర్వాత దేవుడి మందిరంలో ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా మహిమ అక్కడికి దిగింది. ఆమేన్. ప్రియా సహోదరుడా, సహోదరి, ఈరోజు నీ జీవితంలో ప్రభువారిని ఎన్నెన్నో అడుగుతున్నావు, ఏవేవో అడుగుతున్నావు. ఒక్క నిమిషం ఆలోచించు ప్రియా దేవుని సహోదరుడా, సహోదరి. ఒక్కసారి మాత్రం, ప్రభువా నాకు నీ ప్రార్థనాత్మను దయచేయండి, ప్రార్థన శక్తిని నా జీవితంలో నాకు ఒక గిఫ్ట్గా, వరముగా దయచేయండి ప్రభువా అని నీవు అడిగి ఆయన యొద్ద నుండి నువ్వు పొందుకొని ప్రార్థన చేస్తే, నీవు ఏ స్థలంలో అయితే నిలిచి ఉండి ప్రార్థన చేస్తావో, నీవు నిలిచి ఉన్న ప్రాంతంలో, నిలిచి ఉన్న స్థలములో, ప్రార్థన చేసిన స్థలములో అక్కడికి దేవుని మహిమ దిగుతుంది. ఆమేన్. ఎప్పుడైతే అక్కడికి దేవుని మహిమ దిగుద్దో ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క ప్రసన్నతని, ఆయన సన్నిధిని అక్కడ అనుభవించగలుగుతారు. ఆ రోజు ఆ యొక్క మందిరము బయట ఉన్న వారి ఎవ్వరూ కూడా యెహోవా మహిమను చూడలేకపోయారు. సొలొమోను ఒక్కడ మాత్రమే ప్రార్థిస్తే యెహోవా మహిమ దిగి వస్తే, అట్లాగా సన్నిధిలో దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క ప్రసన్నతని అనుభవించగలిగారు. కానీ మిగిలిన వారు ఎవరు ఎందుకు వారు అనుభవించలేకపోయారు, ఎందుకు ఆ మహిమను వారు చూడలేకపోయారు, ఎందుకు ఆ మహిమను వారు పొందుకోలేకపోయారంటే, వారికి ప్రార్థన శక్తి లేదు, వారికి ప్రార్థన ఆత్మ లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నా దేవుని సంగమా, ఈ సమయంలో ఒక్కసారి ప్రభువా ఈరోజు నాకు ప్రార్థన ఆత్మని గిఫ్ట్గా దయచేయండి, ప్రార్థన శక్తిని గిఫ్ట్గా దయచేయండి అని మోకరించి మీరు ఉన్న ప్రాంతంలో ప్రార్థన చేసి ఆయన దగ్గర నుంచి ప్రార్థన శక్తిని, ప్రార్థన ఆత్మని గిఫ్ట్గా పొందుకుంటే మీరు దేవుని మహిమ చూడగలుగుతారు, దేవుని యొక్క ప్రసన్నతని అనుభవించగలుగుతారు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.